బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. అరగంట నుంచి నాన్ స్టాప్ గా వర్షం దంచుకొడుతోంది. సికింద్రాబాద్ ప్రాంతంలో భారీ వర్షం నమోదైంది. పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. జంట నగరాల్లో ఎప్పట్లాగే వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. అరగంట నుంచి నాన్ స్టాప్ గా వర్షం దంచుకొడుతోంది. సికింద్రాబాద్ ప్రాంతంలో భారీ వర్షం నమోదైంది. పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. జంట నగరాల్లో ఎప్పట్లాగే వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇక ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పటం లేదు. ఇక హైదరాబాద్ లో రెయిన్ అప్డేట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం మరోసారి హైదరాబాద్ పై వర్ణుడు పగబట్టాడా అన్నట్టుగా ఒక అర్ధగంట నుంచి వర్షం విరుచుకుపడుతోంది. అప్డేట్స్ ఏంటి? వంశీ, అయితే బంగాళాఖాతంలో తీరాన్ని దాటినటువంటి తీవ్ర అల్పపీడనం మరింత ముందుకు కదిలి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ మధ్య ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావం వలన మొత్తం తొలగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ రోజు రేపటి వరకు భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా మొత్తం సికింద్రాబాద్, అల్వాల్, మేడ్చల్ నుండి రామంతపూర్, ఉప్పల్, అదే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ మీదుగా భారీగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బంది అని ఇటు మాన్సూన్ టీం కూడా మొత్తం అయితే రంగంలోకి దిగిందని చెప్పాలి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా పోలీస్ అధికారులు అందరూ అలర్ట్ అయ్యారు. ఇప్పటికే వాతావరణ సూచనలు కూడా చేస్తున్నారు. అనవసరంగా బయటికి ఎవరు వెళ్ళదు, అవసరం ఉంటే తప్ప బయటికి ఎవరు వెళ్ళకూడదు అంటూ కూడా కొన్ని సూచనలు కూడా చేసిన నేపథ్యంలో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా రాబోయే మరో గంటలో భారీ వర్షం ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇటు అధికారులు కూడా అలర్ట్ అయినగా తెలుస్తుంది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. హైడ్రా టీం కూడా అలర్ట్ అయిన నేపథ్యంలో మొత్తం త్వరగా ఇటు బంజారా హిల్స్ లో కూడా ఇటు సికింద్రాబాద్ ఏరియాలో అయితే భారీగా వర్షం కురుస్తున్నటువంటి ప్రాంతాలలో హైడ్రా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలన చేస్తుంది. అదేవిధంగా జంట జలాశయాల నుండి మొత్తం త్వరగా కూడా ఆ యొక్క గేట్లు ఓపెన్ చేయడం వలన మూసీ నది పొంగి పొర్లుతుంది. కాబట్టి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్.